శుభవందనాలు. ప్రార్థన చేసుకుని లెవెలగదు. మహాపురుషుడు తండ్రి, దయ్యాల దేవ, శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన మీ నామానికి వందనాలు. రాత్రికాల సమయంలో లైవ్ని దీవించండి, అనేకులకు ఆశీర్వదకరంగా మార్చండి, ఆటంకాలనే తొలగించండి. మీ కృపగా అప్పగించుకుంటూ మార్గమధ్యలో తోడుకోండి ప్రభావ. మరి అనేకులు ప్రభా యొక్క వాక్యాన్ని వింటుండగా క్షేమంగా గృహాలు నడిపించండి, వారిని లైవ్లో పాల్గొని పొందడానికి సహాయం చేయండి ప్రభు. ఈ రాత్రి లైవ్ని దీవించి అనేకులు దీవించబడడానికి సహాయం చేయండి, ఆటంకాలు తొలగించండి. యేసే శ్రేష్టమైన నామాలు ప్రార్థన పెడుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, దేవుడు యేసయ్యా, దేవుడు యేసయ్యా. దేవుడు యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్య నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడు యేసయ్యా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా. ఘోర పాపి నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నీవు చేరగా. ఎంత మంచి నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఇంత మంచి దేవుడు యేసయ్యా. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకొని రెండు చేతుల పైకి ఎత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా. నేనేదో చేరుతా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా. నిరంతరము సాగెదా. నేవేను చేరుతా నీ ప్రేమ నీ శక్తి ప్రేమ శక్తి నిన్నారాధింతును నా పూర్ణ హృదయంతో. నిన్నారాధింతును పూర్ణ హృదయంతో. నిన్నారాధింతును
నా పూర్ణ మనసుతో యేసు నీవే నా రాజు యేసు నీవే నా రాజు నిన్నే ఆరాధింతు Yes Lord నిన్నే Thank you Lord నిన్నే ఆరాధింతు తిరుగా నీ సన్నిధిలో రుచి నీ మార్గములో నిరంతరము సాగేదా నేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నిరంతరము సాగేదా నేవేను తిరుగా నేవేను తిరుగా మహాపరిశుద్ధుడైన తండ్రి దయగల దేవ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు ప్రభు. ఈ రాత్రి అలా మిమ్మల్ని ఘనపరిచే ధన్యత నాకు మాకు నా కుటుంబానికి ఇచ్చాం. గత 5 సంవత్సరాల నుంచి ప్రతిరోజు లైవ్లోకి రావడానికి ఎంతగానో సహాయం చేసావు ప్రభు. నీకు మీ కృపను అప్పగించుకుంటున్నాం తండ్రి. మీరే దర్శించి మీ నామాన్ని కనపరుచుకోండి. లైవ్ ద్వారా అనేకులు ఆశీర్వించబడడానికి సహాయం చేయండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థనకి స్తుతించి వాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూస్తే, నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన యెడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నువ్వు సెలవిచ్చితివి కదా. పిల్లల నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. పిల్లల భూదిగంతాల వరకు ఎక్కడికి స్కాటర్ అయిపోయినా, చెదిరిపోయినా నువ్వు మమ్మల్ని మరలా సమకూరుస్తాను, మమ్మల్ని తీసుకొస్తాను అని మాటిచ్చావు కదా నాయన. దానికి ఒక క్లాజ్, దానికి ఒక కండిషన్ కూడా దేవుడు పెట్టారు. దాన్ని నెహెమ్యా కోట్ చేస్తున్నాడు. ఏమని? మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించిన యెడల మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా, భూదిగంతాల వరకు ఏ దేశాలకు చెదరగొట్టబడిన పిల్లలు మీరు మరలా నేను మిమ్మల్ని సమకూర్చాలంటే, నేను మిమ్మల్ని మరలా మొదట ఉండినట్లు నిలబెట్టాలంటే మీరేం చేయాలి తెలుసా? నా వైపు తిరగాలి. ఇంగ్లీష్లో చదువునా? ఇంగ్లీష్లో, ఇఫ్ యు రిటర్న్ నాట్ టు యువర్ కంట్రీ, నీ దేశానికి ప్రయాణం కాదు, నాట్ రిటర్న్ టు యువర్ కంట్రీ, నాట్ రిటర్న్ టు ఎనీథింగ్, రిటర్న్ టు మీ అంటున్నాడు. నా వైపు మీరు తిరిగి. But if you return to me and keep my commandments, and do them through and do them though your outcasts are in the uttermost parts of the heaven, from there I will gather them and bring them to the place that I have chosen to make my name dwell there. నా వైపు మీరు తిరగాలి, మొదటిది. రెండవది, నా ఆజ్ఞలను అనుసరించిన యెడల
కీప్ మై కమాండ్మెంట్స్ and do them. అండ్ డూ దెమ్. నా ఆజ్ఞలను అనుసరించి నెరవేర్చిన ఎడలా, జరిగించిన ఎడలా నేనేం చేస్తాను తెలుసా? మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళిపోయినా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, చెదిరిపోయినా, చెదరగొట్టబడిన, దెబ్బతిన్న, గాయాలు పొందిన, శ్రమల్లో ఉన్న, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నేను మిమ్మల్ని సమకూరుస్తాను. ఐ విల్ రెస్టోర్ యూ, ఐ విల్ గ్యాదర్ యూ, ఐ విల్ రెస్టోర్ యూ, ఐ విల్ బ్రింగ్ యూ బ్యాక్. I will bring you back from wherever you go. ఎక్కడికి వెళ్ళిపోయినా నేను మిమ్మల్ని సమకూరుస్తాను అని రాత్రి ప్రభు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతాడు. మనం ఆయన వైపు తిరగాలి. టర్న్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు తిరగటం అంటే పిల్లరా, లూకాసు సువార్తలో తప్పని కుమారుడు గురించి ఒక మాట రాయబడింది. తప్పని కుమారుడు గురించి మాట రాయబడింది 15వ అధ్యాయం. లూకాసు సువార్త 15వ అధ్యాయం 17 చదవండి ఒకసారి నాన్న. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి 18వ వచనం చదువునా. And I will arise and go to my father, and I will say to him, I will go to my father. I will set out and go back to my father. Go back to my father. I will return from this place. When he decided to return and go back from that place, blessing was started in his life. తన జీవితంలో రెస్టోరేషన్ ప్రారంభించింది. పోగొట్టుకున్నవని పొందుకున్న అనుభవం ప్రారంభించిపోయాడు. ఒకవేళ ఈ రాత్రి మీరు ఎవరైనా పోగొట్టుకున్న అనుభవాలు ఉన్నారేమో. తండ్రితో ఈ తప్పుపోయిన కుమారుడు పిల్లల 3 పోగొట్టుకున్నాడు. ఫస్ట్ది పిల్లల స్పిరిచువల్ రిలేషన్ విత్ గాడ్, దేవునితో ఆత్మీయ సంబంధం పోయింది. ఫిజికల్ రిలేషన్ విత్ హిస్ ఫాదర్ అండ్ మదర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కుటుంబంతో శరీర సంబంధమైన ఆ సంబంధం తెగిపోయింది, దూరం అయిపోయాడు. 3వది ఈ లాస్ట్ రిలేషన్షిప్ విత్ బ్లెస్సింగ్, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. దేవుని పోగొట్టుకున్నాడు, తండ్రిని, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు. 3వది ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. ఈ 3 పోగొట్టుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా అండి? చాలా భయంకరమైన దరిద్రతలోకి, శాపంలోకి వెళ్ళిపోయాడు. ఎలాంటి పరిస్థితులకు వెళ్ళిపోయాడంటే, పందులు మేపుటకు ఒక పందులు మేపే ఒక స్థలంలోకి వెళ్ళి పందులను మేపుటకు అక్కడ కుదిరాడట. ఆఖరికి అక్కడ ఆ దేశంలో కరువు వల్ల ఫుడ్ పందులకే సరిగా లేకపోతే ఆ పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడనో వానికి ఏమి ఇవ్వలేదు. పందులు పొట్టు తిని ఆకలి తీర్చుకుందాం అనుకున్నాడట. ఎంత శాపంలోకి వెళ్ళిపోయాడు, ఎంత దరిద్రతలకు వెళ్ళిపోయాడు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. దేవుడిని పోగొట్టుకున్నాడు, తండ్రిని పోగొట్టుకున్నాడు, ఆశీర్వాదం పోగొట్టుకున్నాడు. మరలా ఇవన్నీ వచ్చేసాయి. పిల్లరా, మీరు దేవుని వాక్యాలు మీరు చూసినప్పుడు 20 వచనం నుండి ఆ చివరి వరకు పిల్లరా 32 వరకు మనం చూస్తే ఈ తప్పుపోయిన కుమారుడు ఈ 3 మరల పొందుకున్నాడు. దేవునితో సంబంధం వచ్చింది, తండ్రితో సంబంధం వచ్చింది, పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ వచ్చాయి. వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్ లైఫ్ వెన్ హీ కమ్ బ్యాక్ టు రిటర్న్? నేను తండ్రి ఎదుగు వెళ్ళిపోతాను, నేను ఉండాల్సిన స్థలం అది, నేను రాంగ్ ప్లేస్లో ఉన్నాను, ఐ షుడ్ బి ఇన్ రైట్ ప్లేస్. ఆ ఒక టర్న్, ఈ టర్న్ టు ఇస్ గాడ్ అండ్ ఫాదర్ పొందుకున్నాడు. అన్ని పొందుకున్నాడు. నా ప్రియులారా, ఈ రాత్రి వెన్ వి టర్న్ టు గాడ్, దేవుని వైపు మనం తిరిగిన యెడల ప్రియులారా అన్ని మనం పొందుకుంటాం. ఈ రాత్రి దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తున్నది అదే. ఆయన వైపు మనం మళ్ళుకోవాలి, దేవుని ఎద్దుకు మనం రావాలి. టర్న్. దేవుని వాక్యంలో అనేక విషయాలు మనం చూస్తాం. ఇజ్రాయేలీలు పాపం చేసినప్పుడు, న్యాయాధిపతుల గ్రంథంలో ఇజ్రాయేలు పాపం చేసినప్పుడు
వారి జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం చేసొచ్చు. 6వ అధ్యాయం జడ్జెస్ 6:1. ఇజ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాడు. మిద్యానీయులు వారు మంచోలు కాదండి. మిద్యానీయులు మంచోలు కదండి. ఇజ్రాయేల్ పాపం కష్టపడి దున్ని విత్తనాలు విత్తుకుంటేనంట మిద్యానీయులు అమాలేకులు తూర్పు నుండి వారు తమ పశువులను గుడాలను తీసుకుని మిడతల దండంత విస్తారం మీద వారి మీదకి వచ్చి వారి ఎదుటి దిగి గాజాకు పోగినంత దూరం భూమి పంటను పాడు చేశారట. వారి కష్టం అంతా నేలపాలైపోయి ఒక గొర్రెని గాని ఎద్దుని గాని గాడిదని గాని జీవన సాధనమైన మరి దేనిని ఇజ్రాయేళ్లకు ఉండనీయలేదు. వారు ఒంట్లను లేక గుండెను దేశమును పాడు చేయుటకు ఏం చేస్తున్నారంట? దేశం పాడు చేయడానికి వారు దానిలోనికి వచ్చిరి. ఇజ్రాయేలు మిద్యానీయుల వల్ల మిక్కిలి హీనదశకు 6వ వచనం 6 Israel was brought very low because of Midian, and the people of Israel cried out for help to the Lord. మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు మరి ఏమన్నాడు ఇంగ్లీష్ లో? Brought వెరీ లో కండిషన్ లోకి వెళ్ళిపోయారు. వెరీ లో. మీ దాంట్లో ఉందా? Midian saw all power is Israel that they cried out to the Lord for help. పిల్లరా అప్పుడంట వారు యెహోవాకు మొర్ర పెట్టారు. దే క్రై, దే టర్న్ టు గాడ్. దెన్ దే హావ్ కమ్ టు నో హూ ఈస్ దేర్ గాడ్. తమ దేవుడు ఎవరో గుర్తొచ్చినాడు. మైమర్చి కదా ఏమంటదండి, కొన్ని మీను కానటం లేదు వారికి. దేవుడిని మర్చిపోయారు. దే ఫర్గాటన్ గాడ్, దే ఫర్గాటన్ ద టెంపుల్, దే ఫర్గాటన్ ఆఫరింగ్స్, దే ఫర్గాటన్ సాక్రిఫైసెస్. బలులు అర్పణలు మర్చిపోయారు, బలిపీఠం మర్చిపోయారు, ప్రార్థనలు మర్చిపోయారు, దేవుడిని ప్రవక్తలను మర్చిపోయారు. దే ఫర్గాటన్ ఎవ్రీథింగ్. ఎప్పుడైతే మిద్యానీయులు వచ్చారో, అమాలేకీయులు వచ్చారో, ఆ తూర్పు దేశస్తులు వచ్చారో, అప్పుడు హీనదశకు వచ్చినప్పుడు గుర్తొచ్చినాడు దేవుడు. దెన్ దే టర్న్ టు గాడ్. 7వ వచనం. మిద్యానీయుల వల్ల బాధను బట్టి ఇజ్రాయేల్ యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా ఇజ్రాయేలీయుల యొద్దకు ప్రవక్తన ఒకరిని పంపెను. ప్రైజ్ ది లార్డ్. గాడ్ సెండ్ ఎ ప్రాఫెట్. ప్రవక్తను పంపించాడు. పిల్లరా, ఆ ప్రవక్త ఏం ప్రకటించాడంట? ఇజ్రాయేలు దేవుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించాను, దోసల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొచ్చాను, ఐగుప్తుల చేతులు మిమ్మల్ని విడిపించాను, మీరు తోలువేసి వారి దేశమును మీకు ఇచ్చాను, మీ దేవుడిని యెహోవాని నేనే. మీరు అమోరీయుల దేశంలో నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని వారితో చెప్పి తిని గాని మీరు నా మాట వినకపోతిరి. సరే, ఏదో అయిపోయిందిలే, నేను మీకు ఒక న్యాయాధిపతిని పంపిస్తున్నాను. ఆయన మిమ్మల్ని మిద్యానీయుల చేతిలో నుండి చక్కగా విడిపిస్తాడు. మీకు మీ దేశంలో 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు అంట? 40 సంవత్సరాలు నేను మీకు సమాధానం ఇవ్వబోతున్నాను. 8 న్యాయాధిపతులు 8వ అధ్యాయం 28వ వచనంలో. మిద్యానీయులు ఇజ్రాయేలు ఎదుట అనపబడి అటు తర్వాత వారు తమ తలను ఎత్తుకోలేకపోయారు. గిద్యోను దినములలో దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. 40 years. Thus Midian was subdued before the Israelites and did not raise its head again. During Gideon's lifetime, the land had peace for 40 years. 40 years. When they turned to God. ఈరోజు దేవుని బిడ్డలమైన ఒక డిసిషన్ తీసుకుని, ఒక తీర్మానం తీసుకుని, when we turn to God, leave the wickedness, పాపమును విడిచిపెట్టి తండ్రి దేవుని వైపు మనం తిరిగినప్పుడు నీ దేశము నెమ్మదిగా ఉంటుంది, నీ దేశము నెమ్మలంగా ఉంటుంది. నీ సరిహద్దుల్లో పీస్ ఇస్తాడు దేవుడు, నీ సరిహద్దుల్లో సమాధానం కలిగజేస్తాడు. వీటన్నిటికీ సీక్రెట్ అంటే టర్న్ టు గాడ్. నా వైపు మీరు తిరిగి నీడలా, నా వైపు మీరు తిరిగితే గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తారా? ఈ రాత్రి మనం ఆయన వైపు తిరుగుతామా?
లెట్ us turn to God. దేవుని వైపు మనం తిరుగుదామా? ఉన్న పరిస్థితులను విడిచిపెట్టి దేవుని వైపు తిరుగుదామా? ప్రభు ఈ మాటలు దీవించుకున్నాక ఆ గొప్ప తీర్మానం తీసుకుని ముందుకు సాగి దేవుని ఆశీర్వాదం పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడ, నీకు వందనాలయ, స్తుతులు స్తోత్రాలు తండ్రి. నీ పాదాలు ముందు పెట్టుకునేసా, నీ పాదాలు ముందు పెట్టుకుంటున్నామయ్యా. స్తుతి ఆరాధన మీరు ఉన్నారయ్యా, స్తుతి అతికి వచ్చారు ప్రభావ. నిత్యముగా మీరు మంచిగా ఉన్నారయ్యా, నిత్యముగా మంచిగా ఉన్నారు ప్రభావ. చెంటిపల్లి మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చెంటిపల్లి మీద వేసి రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా. ఏ దృష్టికొని చెంటిపల్లి పడకుండా చేయండి, ఏ దృష్టికొని చెంటిపల్లి పడకుండా చేయండి ప్రభావ. అలా యవనస్తులతో మాట్లాడి పశ్చాత్తాప జీవితం నింపండి, యవన బిడ్డలు తాకండి, పశ్చాత్తాప జీవితం నింపండి. బంధువులు స్నేహితులు మనం ఇచ్చిందండి. నిండు మనసుని ఆరాధన నేను మనసులో తీసుకున్నాం. సేవకు లేకుండా వారి కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించిన గృహాలు కూడా మీరు దీవించుకోవాలి తండ్రి. నిండు మనసుతో నేను ఆరాధన నేను మనసులో తీసుకున్నాం తండ్రి. నేను ఆరాధిస్తా కొన్ని ఆడుతున్నాం ప్రభు. యోషువలే మేము సేవిస్తామన్నట్టుగా యోషువలే మేమంటూ యోహోను సేవించకపోయిన దాన్ని మాకు ఇచ్చావు ప్రభా. అందరూ బట్టి స్థితిస్తున్నాం, కనపరుస్తున్నాం ప్రభావ. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభావ. తండ్రి లైవ్లో ప్రతి హృదయాన్ని తాకండి, ప్రతి కుటుంబం దర్శిని దాసులు వాడుకుని పొందాలి తండ్రి. లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టద్దయ్యా, ప్రతి కుటుంబం దర్శించమని సహాయించండి ప్రభావ. ఈ దాసులు వాడుకుని పనిముట్టులు మీ సాధనలో ప్రభావ వాడుకుని పొందాలి తండ్రి. అయా నిత్యంగా మీరు మధ్యలో ఉన్నాయా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభావ. ఎవరైనా అనారోగ్యంగా సంపూర్ణంగా స్వస్థపరచమని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, ఆది నలుపు సగ సంప్రదాయ ఇచ్చండి. రాష్ట్రాన్ని ఇస్తున్నాను సహాయించండి ప్రభావం. తండ్రి మీరు అక్కడ చాలా సన్నిహితంగా మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుండగా మేము అనేక మందిని సిద్ధపరిచే కృప ఇచ్చాము. ఈ వాక్యం క్షమిస్తున్న వాక్యం బ్రతికిస్తున్నాయా, ప్రతిరోజు నీ వాక్యతో బ్రతికిస్తున్నాం. కేవలం కృపేతని కృపని అనుకున్నా వేటన ప్రాంతాలు పట్టణ గ్రామ తెలుగు రాష్ట్రం జ్ఞాపకం చేసి శాంతి సమాధానంతో నింపండి. మా గృహాలని సన్నిధించండి, మా గృహాలు వెలుగుని సన్ని వెలుగుతో నింపబడుతున్నాను. దేవాలయం నాయన ఈ నవంబర్ నెల అంతా మీ నామాన్ని హెచ్చిస్తున్నామని కనిపిస్తున్నాను. ఈ నవంబర్ నెలలో మీ నామాన్ని హెచ్చిస్తున్నామని కనిపించే కృపదాన్ని మాకు ధరించమని సాధించండి. తీసిన బేదబడి జ్ఞాపకం చేసుకుంటూ సదుపాయాలు కలిగేయండి. ఈ సమయంలో బేదబిడ్డలు మంచి సదుపాయాలు కలిగేయమని సహాయం చేయండి. నిత్యంగా మీరు మంచిగా ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభానికి ఉన్నారు. స్తోత్రాలు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభావ. నీ వాక్యానుసారంగా నడవడానికి కృప ఇచ్చాడు. నీ వాక్యంతో ప్రభు మా హృదయాలు తాకడని పొందాలి. నీ నామాన్ని వచ్చేసి నామాన్ని కనపరుస్తున్నామని ప్రతి చీకటిలో బంధిస్తున్నాం, ప్రతి దురాత్మ శక్తులు వేస్తున్నాను బంధిస్తున్నాను. అయా సాతాను కట్టిన గోడలు మీరు కోల్చండి, దృశ్య పట్టిన ప్రతి చీకటి సంబంధించి ప్రతి దురాత్మ బంధిస్తున్నాను. సాతాను కట్టిన గోడలు మీరు కోల్చండి, లయపరిచినాడు. తన మీ నామాన్ని కనపరుస్తుంది. మీ నామాన్ని హెచ్చిస్తే ప్రార్థన సన్ని చేర్చుకోమని ఇస్తామని వేడుకుంటున్నాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసు ప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించును కాక. ఆమేన్. అందరికీ వందనాలు. షాలోమ్ అండి. రేపు రాత్రి మళ్ళా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.